మార్కెట్‌లోకి కొత్త ఐపీఓ వస్తుంది. చాలా రోజుల తర్వాత ఇండియాలో వస్తున్న ఒక పెద్ద ఐపీఓ అని మనం చెప్పుకోవచ్చు. అదేమనుకుంటున్నారా? ఏథర్ ఎనర్జీస్. ఈ ఐపీఓ చూసుకుంటే మనకి ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఓపెన్లో ఉంటుందన్నమాట. టూ వీలర్ ఈవీ సెగ్మెంట్ అలాగే మనకి ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏథర్ ఒక మేజర్ ప్లేయర్గా మనం చెప్పుకోవచ్చు. 2024లో ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ చూసుకుంటే అరౌండ్ 11% అయితే ఉంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కంపెనీ 2024లో 1750 crores అయితే రెవెన్యూ క్లాక్ చేసింది. అదే మనకి లాస్ చూసుకుంటే 1060 crores ఉంది. ఇది ఒక చాలా పెద్ద లాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వీళ్ళు ఇచ్చిన రీఫండ్స్ అనమాట. ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు చార్జర్స్ కోసం కలెక్ట్ చేసిన మనీని అయితే రీఫండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క ఐపీఓ గురించి మాట్లాడుకుంటే ఈ ఐపీఓ సైజు 2981 crores. అందులో 2626 crores మనకి ఫ్రెష్ ఇష్యూ అయితే రిమైనింగ్ది మనకి ఆఫర్ ఫర్ సేల్ అనమాట. అంటే ఎగ్జిస్టింగ్ షేర్స్ ని అమ్మబోతున్నారు. ఈ ఐపీఓలో వచ్చిన డబ్బులతో వీళ్ళు ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే సెటప్ చేయబోతున్నారు. అలాగే మనకి R&D సెంటర్ అయితే సెటప్ చేయబోతున్నారు. అండ్ రిమైనింగ్ మనీతో వీళ్ళ కంపెనీ యొక్క లోన్స్ కొన్ని క్లియర్ చేస్తూ కొంత మనీని మార్కెటింగ్ ఇనిషియేటివ్స్ ఉంటాయి కదా దాని మీద అయితే ఖర్చు పెట్టబోతున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క రిస్క్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ మోస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఎక్స్టర్నల్ సోర్స్ ఉంటాయి కదా అక్కడి నుంచి అయితే ప్రొక్యూర్ చేస్తారు. ఏమైనా సప్లై చైన్ డిలేస్ అయ్యాయనుకోండి వీళ్ళ డిమాండ్ అయితే మీట్ అవ్వలేరు. ఈ కంపెనీ 28% ఆఫ్ రా మెటీరియల్ మనకి చైనా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇది కూడా ఒక జాగ్రఫికల్ రిస్క్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఐపీఓ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.